సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుక్డ్ ఎట్. ఓకే, సో ముందు ఎఫ్టీఎల్ ఏరియాని సెక్యూర్ చేయాలి. ప్రధానమైన డేంజర్ ఏంటంటే ఇక్కడ మొత్తం దీన్ని డెబ్రీ తోటి చేస్తుంటారు అన్నమాట, చెరువుల్ని మొత్తం డంప్ చేయడంతో వచ్చి ఇన్లెట్ నాళాలు క్లోజ్ అయిపోతాయి, అన్నీ బంద్ అయిపోతాయి. ఎంక్రోచ్మెంట్కి మొదటి మెట్టు ముందు దాన్ని నింపటం అనమాట. దాన్ని చెక్ చేయడానికి ముందు ఫెన్సింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ నెక్స్ట్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బట్ ఈ లోపల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వస్తుంటే వాటిని ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్లు పేరు సంస్థ పేరు. నా పేరు సుబ్బారెడ్డి సార్, విధాత. ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్లో ఉన్న ల్యాండ్స్లో కూడా హైడ్రా ఇన్వాల్వ్ అవుతుంది. అటువంటి ప్లేస్లల్లో ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుంటేనే హైదరాబాద్ కూల్చడాలు చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ కొన్ని చోట్ల. అంటే అది నేను స్పెసిఫిక్గా చెప్తే నేను చెప్పగలుగుతాను. ప్రైవేట్ ఇష్యూస్లో ఉన్న దాంట్లో ఎవరన్నా సంబంధం లేని దాంట్లో వస్తే గనక అది మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. చెప్పి అట్లాంటిది ఎక్కడన్నా ఉండి ఇట్లాంటి 2-3 నేను వచ్చినప్పుడు జైబేరి ఎన్క్లేవ్ అనే ఏరియాలో కూడా జరిగింది. జైబేరిలో ప్రైవేట్ ఎందుకైతే అది దాంట్లో క్లియర్గా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది. లేఅవుట్ 90s వేశారు. వేసిన తర్వాత దాంట్లో రెగ్యులరైజ్ చేశారు, పార్కులు దాంట్లో చూపించారు లేఅవుట్లో. అది దాని తర్వాత గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ చేసింది ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా తర్వాత వాళ్ళకి నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మ్యానిపులేషన్ చేసి ఆ పార్కుని చేసి కొట్టాలని కొంతమంది అక్కడ పార్క్ ల్యాండ్లో చేయాలన్నప్పుడు అక్కడే డిమాలిష్ చేసింది. నీది క్లెయిమ్ అయితే కనుక రేపు నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. ఎవడొద్దంటున్నాడు? మేము అదేం చేసి దాన్ని అక్కడ ఏదో కట్టడం ఏం చేయట్లేదు కదా. ఫెన్స్ చేస్తున్నాం అంటే ఫర్దర్గా దాన్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూస్తున్నాము. దాంట్లో కట్టి ఇంకేదో చేసి రేపు మ్యానిపులేట్ చేసి అక్కడ సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీన్ని ఈ ల్యాండ్ కొట్టి ఇదంతా వాల్యుబుల్ ల్యాండ్స్. నేను అది తీసింది 400 కోట్లు దాదాపు దగ్గర మోర్ దెన్ 3.5 ఐ థింక్ 16,000 స్క్వేర్ యార్డ్స్ ఎంతో వచ్చినట్టుంది. సో ఇట్స్ ఏ వెరీ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ గజం మీకు 2.5-3 లక్షలు ఉంటుంది. అక్కడ హార్ట్ ఆఫ్ సిటీ అది మన సైబర్ అది దీని పక్కన ఎదురుగా ఏది మెటల్ చార్మినార్ ఎదురుగా ఉండే దాంట్లో ఉన్నది. సో అక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది. సో ఇవన్నీ జరుగుతున్నాయంతా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఇదే కదా చేస్తున్నది. ఇంకా మనం సైలెంట్గా ఉందామా? ఎవడో వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం. నీ రైట్ ఉంటే గో అండ్ ప్రో టు ద కోర్ట్, ప్రూవ్ చేసుకో. మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో. రేపు మమ్మల్ని పార్టీ చేయండి. అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు కోర్టు తేల్చనివ్వండి. తేల్చిన తర్వాత డెఫినెట్గా మీదైతే తప్పకుండా మీదే ఉంటుంది, కాదని ఎవడు అంటాడు. బట్ అది ఆ అన్నింటినీ మీరు సర్కమెంట్ చేస్తూ మీరు ఇచ్చేస్తూ ల్యాండ్ని కొట్టేయాలనే పద్ధతినే దానికే మేము అడ్డుపడుతున్నాము. అంతే తప్ప కానీ అది ఫెన్సింగ్ వేసేది ఎక్కడ డిమాలిష్ అవుతున్నా కానీ ఆటోమేటిక్గా ఫెన్సింగ్ జరిగిపోతుంటుంది అనమాట అక్కడ. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ రామకృష్ణ, హెచ్ఎంటీవీ రిపోర్టర్. సార్ ప్రధానంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాతావరణం అప్డేట్స్ అనేవి చాలా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈరోజు వర్షం పడుతుంది అంటే ఎండ్ వస్తుంది అంటే వర్షం పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన మీరు బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. ఒక యాప్ని ఏమైనా అప్డేట్ చేసే అవకాశం ఉందా? రామకృష్ణ, ఇది యాప్ ఇది అనేది కదా. యాప్ అనేది చేరవేయడానికి, సమాచారం చేరవేయడానికి ఒక మాధ్యమమే. అంటే ఓన్లీ ప్రజలకి డిసెమినేట్ చేయడానికి ఇట్స్ ఒక మీడియం, అంతవరకే యాప్. బట్ యాప్లో ఇచ్చే ఇన్పుట్స్ ఇంపార్టెంట్గా. ఇన్పుట్స్ ఎలా కావాలి? ఒక వెదర్ ఫోర్కాస్ట్ అనేది యాక్యురేట్గా ఉండాలంటే చాలా ఫ్యాక్టర్స్ కావాలి దానికి. దాని మీద కూడా చాలా నేను ఈ ఏఐ బేస్డ్ చాలా చదువుతూ పోతుంటాం అనమాట. ఇప్పుడు రిపీటెడ్గా చదువుతుంటాం, చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటాం. చేస్తున్నప్పుడు చాలామంది పాత XDG IMD వారితో వర్క్షాప్ పిలిచి వారు కూడా వచ్చారు. కర్ణాటక నుంచి పిలిపించాం. చాలామంది ఎవరు ప్రజెంట్ డీజీ మహాపాత్ర గారు, వారితో కూడా వీ హ్యాడ్ డిస్కషన్స్. చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. సో చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే మనం వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి డేటా సఫిషియెంట్గా లేదు. బేసికల్గా డేటా అనేది పెంచాల్సిన అవసరం ఉంది. సో డేటా పెంచాలంటే కనుక చాలా సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్, అంటే ఆ కలెక్ట్ చేసే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెరగాలి. పెరిగి ఇప్పుడు సపోజు హైదరాబాద్ ఉదాహరణకి మనకి ఎంత హార్డ్లీ వీ హ్యావ్ 150-155 ఉన్న AWS స్టేషన్స్ ఉన్నాయి.